టీసీలో 3000 మందిని రిక్రూట్ చేసుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 31న కార్మికులకు శుభవార్త చెప్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ రీజన్ల కారుణ్య నియామక పత్రాలు అందించిన పొన్నం ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై మాట్లాడారు. ఆర్టీసీలో 43,000 మంది పనిచేస్తున్నారని, 10 ఏళ్లుగా కొత్త నియామకాలు లేవు అని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం జరుగుతుంది అని తెలిపారు. కొత్తగా 3,000 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఆర్టీసీలో 3,000 మందిని రిక్రూట్ చేసుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 31న కార్మికులకు శుభవార్త చెప్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రూపా, తెలంగాణలో ఇప్పటికే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒక సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో 3,000 మంది రిక్రూట్ చేసుకోవటం కోసం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. అట్లాగే ఈ కార్యాలయ నియామకానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నారో 3,000 మంది సంబంధించినటువంటి వారికి కార్యాలయ నియామకానికి సంబంధించినటువంటి కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించింది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏదైతే ఖమ్మం అట్లాగే వరంగల్ అంటే నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మం ఈ డివిజన్లతో కార్య నియామక పత్రాలు నిన్న అందించిన పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తను అంటే మీడియాతో చెప్పిన విషయాలు ఏంటంటే, ప్రధానంగా ఆర్టీసీలో ఇప్పటికే ఉద్యోగాల భర్తీ అనేటువంటి దాదాపు చాలా కాలం నుంచి 10 ఏళ్ల నుంచి ఈ యొక్క నియామకాలు దాదాపుగా చేయట్లేదు. దాదాపు 43,000 మంది ఆర్టీసీలో పనిచేస్తున్నారు. కానీ వారికి సరైనటువంటి వస్తువులు కానీ అట్లాగే దానికి సంబంధించినటువంటి ప్రధానంగా చనిపోయినటువంటి వాళ్ళలో ఎవరికి ఉద్యోగాలు కల్పించలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఆదుకుంటుందని చెప్పాడు. దాంతో పాటుగా ప్రధానంగా ఇప్పటికే 3,000 బస్సుల్ని కొనుగోలు చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. దీనికి సంబంధించినటువంటి 3,000 బస్సులు కూడా సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉందో ఈ జాతర సందర్భంగా ఏదైతే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం కూడా ప్రక్రియ మొత్తం కూడా ఈ 10 ఏళ్లలో నియామకాలకు సంబంధించింది. కానీ అట్లాగే ఆర్టీసీలో 3,000 మంది నియామకాలకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఇవన్నీ కూడా 31వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్పడం తెలిసింది. ఏదైనప్పుడు కూడా తెలంగాణలో ఒక కొత్త బస్సులు రావడం అనేది, అట్లాగే కార్యాలయ నియామకాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కల్పన అనేటువంటిది జరుగుతుంది. దీంతో పాటుగా 3,000 మందికి ఉద్యోగ కల్పన కూడా చేస్తున్నట్టు చెప్పారు. 3,000 మందికి ఆర్టీసీలో ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి సిద్ధం చేస్తున్న సందర్భం నెలకొందని చెప్పేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. ఏదేమైనా తెలంగాణ ఆర్టీసీ అనేటువంటిది కొంత తన కాళ్ళ మీద నిలబడటం కోసం అట్లాగే ఒకనాడు ప్రైవేటీకరణ చేస్తారనేటువంటి ఒక ఆలోచన నుంచి దాన్ని మొత్తం కూడా నిలబెట్టి తెలంగాణలో ఆర్టీసీని నిలబెట్టేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఏదైతే పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. రూపా, రైట్ రవి, థ్యాంక్ యూ.